హ్యాపీ ఈద్ ముబారక్. ఫస్ట్ మన ఫాలోవర్స్, మన ముస్లిం ఫాలోవర్స్ అందరికి హ్యాపీ ఈద్ ముబారక్. ముబారక్ ఈద్ ముబారక్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏలియన్ సోపై. ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈద్ ముబారక్ అయితే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు టైం చూసుకుంటే 3:45 అయిపోయింది ఆఫ్టర్నూన్. ఈ టైంలో వెళ్తున్నాను అనమాట, ఎందుకంటే మార్నింగ్ నాకు ఈ డామినర్ కి చిన్న వర్క్ ఉంటే ఆ వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. నేను వాళ్ళకి స్టార్ట్ అయిపోయానని చెప్పి ½ అన్ అవర్ అయింది. ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా మనం వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. తినడానికి రెడీగా వచ్చేసాడు సన్ని. సన్ని అన్యాయం కాదా సన్ని? అన్యాయం కాదా? అబ్బా అబ్బా, ఫస్ట్ నేను రాకముందే నువ్వు తినేస్తున్నావు కూడా. మటన్ బిర్యానీ అని చెప్పగానే ఇలా తీసి ఇలా కళ్ళు తెరిచి మూసుకొని ఎట్లా అన్నా ఎదురున్నాడు అన్న బిర్యానీ అన్న. అయ్యా సూపర్ సన్ని, నువ్వు సూపర్ రా బ్రో. హ్యాపీ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిర్యానీ. తినండి ఫస్ట్ తినండి, రేట్ తగ్గిపోయింది. 2 hours later. సో మనం లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మన ఫుడ్ కెప్టెన్ వాళ్ళ ఇంట్లో లంచ్ అయితే అదరగొట్టేశారు. అవన్నీ తినే కూడా ఇంకెందుకులే మన పేజీలో అని చెప్పి చూపించలా బ్రో. కానీ బాగా కుక్ చేశారు బ్రో. పెరుగు చట్నీ పెరుగు చట్నీ చాలా బాగా చేశారు, అదరగొట్టేశారు అసలు. పెరుగు చట్నీ గోల మీకు తెలియాలనుకుంటే ఫుడ్ కెప్టెన్ పేజ్ లో రేపు అప్లోడ్ చేసే వీడియో చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనం కావాసాకి షోరూమ్ కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? సన్నీ కొనబోతున్నాడు. క్యా జోక్ మారా భాయ్. కొంటున్నాడు. ఆమెన్ సన్ని 100 సార్లు అంటే సన్ని. లెట్స్ గో. ఎందుకు వెళ్తున్నావు G900 షోరూమ్ కి? కావాసాకి షోరూమ్ కి వెళ్తున్నాం. కావాసాకి షోరూమ్ ఎందుకు వెళ్తున్నావు వీడియో చూస్తా ఉండండి, చెప్తాం. చేసాం. ఎందుకు తెచ్చారు? G900 పాత మోడల్ ఏమన్నా కనుక్కున్నాం. ఆడు మిమ్మల్ని గుద్దేసేలా ఉన్నాడు పద్దాకు ముందుకి వెనక్కి. సో మ్యాటర్ ఏంటంటే మన మోడల్ ఉంది కదా, ఏదైతే పాత 2023 మోడల్ G900 అలాంటిదే చూద్దామని చెప్పేసి వచ్చాము. చూద్దాం కోసం. అంటే ఇప్పుడున్న మోడల్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ మనం తీసుకోవాలనుకుంటుంది. ఏదైతే ఇప్పుడున్న ఎక్స్ట్రీమ్ తీసుకుంటారా? ఎవరికి నచ్చలేదు అది. ఇప్పుడు ఆ మోడల్ ఉందేమో, అసలు ఉంటే ఎంత ప్రైస్ పడుతుంది? మాక్సిమం అయితే ఉండదు, అది 2023లోనే డిస్కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి 2024 మోడల్ G900 అయితే మనకు దొరుకుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 13 lakhs అయితే ఉంది. మీరు ఒకసారి చూడండి. ఎక్స్ట్రీమ్ ఉంటుంది చూడటానికి అక్కడ మనకి. సన్ని కొనేస్తావుగా మరి? ఎక్స్ట్రీమ్ అక్కడ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ రిలీజ్ అవ్వలే వీడు. ఒకప్పుడు ఇలాగే నడుచుకుంటూ వచ్చి డెలివరీ తీసుకున్నా. ఎస్ మోషన్. 3 hours later. ఫస్ట్ మన కావాసాకి షోరూమ్ కి అయితే వెళ్ళి కనుక్కున్నాం, బట్ కానీ ఆ బైక్ అయితే అవైలబుల్ లేదంట. అండ్ నెక్స్ట్ మనం ట్రయంఫ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మన బండి దొరికిద్దా, బబుల్ పీ ఉంటది కదా, బబుల్ పీ ఉందా అని చెప్పేసి కనుక్కున్నాం. ఎందుకు బ్రో ఇన్ని షోరూమ్ ఏదో బండి తీసుకోవాల్సిందే, తీసుకుందాం. బండి ఉండాలి. బండి అనేది ఒక బబుల్ పీ ఉంది అక్కడ. ఏది స్ట్రైట్ కానీ ఎల్లో కలర్ కాదు. ట్రయంఫ్ సన్నీకి నేను కొనిస్తా, కానీ సన్నీ వాడాలి. మన లైఫ్ స్టైల్ ఉంటుంది చూసావా ట్రయంఫ్, అది వాడాలి. మన లైఫ్ స్టైల్ షోరూమ్ ఉంది కదా, దాంట్లో ఒకటి ట్రయంఫ్. అండ్ ఇక్కడ ఈ బైక్ చూడండి, మన T-RS. ఈ కలర్ అయితే చాలా యూనిక్ గా అండ్ చాలా బాగుంది. ఇది స్కై బ్లూ లాగా అట్లా వచ్చింది, చాలా బాగుంది. లైక్ ఈ యాంగిల్ నుంచి చూస్తుంటే భలే కనిపిస్తుంది తెలుసా. ఇంతకీ మీ ఫేవరెట్ బైక్ ఏదో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. దాని ఎల్లో సస్పెన్షన్ చూడు, మంచి హైలైట్ ఇస్తుంది దానికి. ఏంటిది? నీ సీట్లో నువ్వు కూర్చున్నావు, బల్కీనెస్ కనిపించదు నాకు. దీని
ఎందుకంటావు? ఆ బండి బల్కే కాదు. అదే అంటున్నా. ఇప్పుడు నీకు అనుకో, ఇప్పుడు నేను జీనా ఉన్నాడు ఉంది, ఈ జీనా ఇట్లా కనపడదు బల్జీగా. సన్నీ Z900 బల్క్, దాని ట్యాంక్ అవన్నీ వేరు, దాని సీటింగ్ పొజిషన్ వేరు, కనపడదు అసలు మనకి. దీని సీటింగ్ పొజిషన్ మొత్తం వేరు, మన దాంది వేరు. కానీ మస్తు వెళ్తుంది. బాగుంటది. RS మళ్ళీ ఆర్ బొంబాయి. ఆర్ఎస్ ఎందుకు డిసప్పాయింట్ తో వచ్చారు కిందకి? 16 లక్షలు 17 లక్షలు అంటున్నారు బళ్ళు. ఎందుకు టీవీఎస్ ఎక్సెల్ కొనుక్కుందాం బాబా. ఎక్సెల్ బ్రో, అంతంత రేట్లు పెట్టి అంతంత రేట్లు పెట్టి కొనే బదులు మా Z900 కొత్త ఫేస్ లిఫ్ట్ తీసుకుని 13 11కి వచ్చేస్తుంది. అలా అది చెప్పాడు కదా, 12 చేంజ్ అంతా పడుతుందని. ఇన్సూరెన్స్ అన్ని తీసేసి మనం బయట చేయించుకుంటే 11కి వచ్చేస్తుంది. కాదు అన్ని తెలియదు, నేను చెప్తా పదండి. లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడా ఎస్ సుజుకి షోరూమ్ కి వెళ్దాం బ్రో. వెళ్ళి హయాబుజా చూస్తారా? ఉండదు ఎలాగో. మన విజయవాడలో హయాబుజా లేదు, అదే కదా. కానీ 20కే వచ్చేస్తుంది కొత్తది. చూసానా? ఎస్. ఒక బండి ఉందంట బ్రో, సెకండ్స్ లో 12,000 తిరిగిస్తుందంట. మళ్ళీ 10 lakhs 11 lakhs అంటున్నాడు. ఆర్ ఓకే ఓకే. దాని బదులు కొత్తదే కొనుక్కోవచ్చు. వేరేదేమన్నా కొనుక్కోవచ్చు. డీజిల్ ప్రైస్ చూడండి 104.98 రూపీస్ ఉంది. ఆ 2 పైసలు కూడా ఎందుకు పెట్టాడు పెంచక? అదే కదా, 105 అది రూపాయలు. చూడండి, అమ్ము గాలి చూడండి. యా ఏంటది? 2x పెట్టండి, 2x పెట్టండి. ఏంటి ఆ చెట్టు చూడు అసలు. యా డీజిల్ కి డబ్బులు కట్టవసరం లేదు, మనం వెళ్ళిపోతాం. డీజిల్ కి డబ్బులు కట్టవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. విన్నాడు అనుకోండి, కట్టేస్తారు ఇక్కడ మనల్ని. అమ్మో గాలి అసలు చూడండి. ఆ బ్యారికేడ్లు పడిపోయినాయి అక్కడ. ఇంకో బ్యారికేడ్ పడిపోయింది, ఇక ఇంకోటి పడిపోయింది. ఇక రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే కలుద్దాం వీడి చేద్దామా అని ఎగ్జైట్. కదన్నా, ఎన్నిసార్లు వస్తామన్నా పెట్రోల్ డీజిల్ కి. థ్యాంక్స్ అన్న. అయితే సని ఏమడుగుతున్నావు సని అసలు నువ్వు? నీకే డీజిల్ అది కట్టినప్పుడు విజిటింగ్ కార్డు ఫస్ట్ నీకు ఎత్తా. అమ్మకు కూడా ఉన్నావు. ఆ రోజున 3 కార్లు తెచ్చుకో, ట్యాంకులు తెచ్చుకో, వెళ్ళిపో. నెక్స్ట్ నెల నా పెట్టేది పెట్రోల్ బంక్. కిరసనాలు పెట్టాలి, మినరల్ వాటర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏది దాంట్లోనా? ఆహా, నెక్స్ట్ నెల నా పెట్టేది అంటున్నా. కిరసనాలు ఎందుకు పెడతాను? అది కూడా రేట్ ఎక్కువ. నెక్స్ట్ నెల నెక్స్ట్ నెల కాదు, నెక్స్ట్ నెల ఎందుకు పెడతాను? ఫిబ్రవరి 29వ తారీఖు పెట్టేస్తాను. వచ్చాయి చదువుకున్నాడు మీద నువ్వు వేస్తున్న సెటర్లు నువ్వు నిజంగా. ఓకేనా, రైట్. ఆడ చూడండి హోండా సిటీ ఎట్లా యాక్సిడెంట్ అయి కనపడుతుందో. తెలంగాణ స్లాంగ్ కాదు, విజయవాడ స్లాంగ్. ఏదో ఒక లాంగ్వేజ్ అన్నా మాట్లాడుతున్నా నీకు. లాంగ్వేజ్ కాదు, స్లాంగ్. నిమిషాల్లో వర్షం స్టార్ట్ అయిపోయింది, ఘోరంగా పడుతుంది. అసలు ఏమన్నా కనబడుతుందా? అదే కదా, కనబడట్లా. అసలు ముందు ఏం కనిపించట్లా. ఇలాంటి టైంలో డ్రైవింగ్ చేయడమే అడ్వెంచరస్ ఉంటుంది. పోనీనా ఈడొకడు మాకు ఈ వర్షం రామస్వామి వర్షంలో మామూలుగానే సత్నవరా అంటే వెళ్ళిపోయే టైంలో టాటా ఐస్ చూడండి అక్కడ. ఐస్ అసలు కెమెరానే పోకోవట్లా. సరే నేను ఇప్పుడు ఆ టాటా ఐస్ అయితే తొక్కిచ్చేసేవాడిని, అది ఇప్పుడు ఆ బొక్కల్లోకి ఇటు వెళ్ళిపోయింది. ఘోరమైన వర్షం పడుతుంది. ఈ వర్షంలో నేను ఇంటికి వెళ్తున్నా, అది మన ఈద్ ముబారక్ రోజు. నైట్ నేను ఇంటికి వచ్చేపాటికి మొత్తం తడిచిపోయి అలా ఉండిపోయాను అనమాట. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని అట్లా పడుకున్నాను. సో నిన్న మా బక్రీద్ డే అయితే అట్లా జరిగింది. మీది ఎట్లా జరిగిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేము ఏ బండి తీసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాం, మీరేమన్నా గెస్ట్ చేసి ఉంటే అది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, hit the like, share and subscribe to my channel. This is AD on Super Bike signing out.